ఓకే. సెకండ్ ఇంగ్లీషు. ఓకే సార్, ఇంకొకటి నాకు రెండో విషయాలు నచ్చాయన్న. రెండో విషయం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేయాలి ప్రైవేట్ వాటికి అని చెప్పారు. ఐ అగ్రీ టు మోస్ట్ ఆఫ్ ది ఎక్స్టెంట్. అంటే ఏంటంటే మొత్తం రద్దు చేయడం కాదు, కానీ 10,000 ర్యాంకు 15,000 ర్యాంక్ ఇంజనీరింగ్ దాటితే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఇంజనీర్లు జాయిన్ అయ్యి సమాజాన్ని ఏం ఉద్ధరిస్తారో తెలియదు. అందరూ మళ్ళీ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అదప్పు వేరే ఇంజనీరింగ్ చదవట్లేదు. మెకానికల్ వద్దు, ఆటోమొబైల్ వద్దు, ఎలక్ట్రానిక్స్ వద్దు, అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కావాలి. ఇంకా మిగతా అసలు కామన్ డిగ్రీ చదివేవాళ్ళు లేడు. మీరు అన్నట్టు ఆ డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ ఎవరు ఉన్నా సరే పేరుకున్న వాళ్ళు ఎవరు రావట్లేదు. మామూలు డిగ్రీలు అసలు చదువులు అన్నది కాకుండా అయిపోయింది. మేము కూడా పెట్టింది ఏంటంటే రీఎంబర్స్మెంట్ రద్దు అనేది పెట్టింది ఎక్కడంటే అందరికి కాదు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ చేయండి, అట్లాగే కంటిన్యూ చేయండి. కానీ మీరు ప్రతి ప్రైవేట్ కాలేజీకి ప్రతి గవర్నమెంట్ కాలేజీకి మేము ఒకటి టెస్ట్ అని ఒక తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ అని ఒకటి పెట్టాము, అది పెట్టాలని. సో వాళ్ళు మొత్తము ఆల్ ప్రైవేట్ స్కూల్స్, ఆల్ గవర్నమెంట్ స్కూల్స్, ఆల్ కాలేజెస్, ఆల్ యూనివర్సిటీస్ స్టాండర్డ్స్ ఒకటి మనకి ఎవాల్యుయేషన్ చేయాలి. చేసి పూర్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కాలేజీలు ఏవైతేనేయో ఆ కాలేజీలకి 2 సంవత్సరాలు కూడా పూర్ పర్ఫార్మెన్స్ లో ఉంటే అలాంటి కాలేజీలకి రీఎంబర్స్మెంట్ చేయకండి. పొలిటికల్ గా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. పొలిటికల్ అఫిలియేషన్ రాజకీయ నాయకుల కాలేజీలో టెస్సా అనేది ఒక మంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫామ్ చేసి శాంతా సిన్హా లాంటి మేడం వాళ్ళు ఉన్నది. సో ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి గారు లాంటివి, సో ఎంత పెట్టినా చేస్తారు కదా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. అసలు ఏం లేకపోతే ఏదో ఒకటి పెట్టి దాన్ని సిద్ధం చేసుకోవడం బెటర్, కానీ అసలు ఏం లేకపోతే ఏముంటుంది? ఏముండదు. ఇప్పుడు మీరు కేసీఆర్ గవర్నమెంట్ లో అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే ఇంజనీరింగ్ కాలేజ్ మీద దాడి చేశారు. ఇప్పుడు మొన్న ఈ ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే కూడా రేవంత్ రెడ్డి అడిగితే వీళ్ళు చాలా అక్రమాలు చేస్తున్నారు, వాళ్ళ సంగతి చెప్తామని లీకులు ఇచ్చారు. ఏ గవర్నమెంట్ అయినా ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే మళ్ళీ బెదిరిస్తుంది కదా వాళ్ళని. అంటే మొత్తానికైతే ఫీ రియంబర్స్మెంట్ లో కొంచెం తేడా అయితే ఉంది. ఆ తేడాను అడ్జస్ట్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. నేను అంటే మీరు మొత్తం రద్దు చేయాలని అట్లా ప్రైవేట్ వాటిలో నో. ఎంత ర్యాంక్ వచ్చినా ఇవ్వాలా? ఇంజనీరింగ్ లో 1,00,000 ర్యాంక్ వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా? 1,20,000 1,30,000 వచ్చినా వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలా? ఇప్పుడు మనకి అంటే 2-3 అంశాలు ఉన్నాయి ఇందులో. మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ కి సంబంధించిన ఫీ రెగ్యులేషన్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇంప్లిమెంట్ అవుతుంది. బట్ ప్రొఫెషనల్ కోర్సుల్లో దానికి సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ చాలా ఎక్కువ, ₹1,00,000 కూడా రియంబర్స్ చేస్తున్నారు. డిగ్రీ కాలేజ్ 6,000 10,000 లోపే ఇస్తున్నారు కదా, అంతే కదా? లేదు, ఇంజనీరింగ్ కాలేజెస్ లో కూడా ఫీ రింబర్స్మెంట్ అనేది ఆ కమిటీ వాళ్ళు లక్షలతో ఇవ్వడం లే, ఓన్లీ 30,000 40,000 ఇస్తున్నారు. అంతవరకు ఎక్కువ ఇవ్వడం లేదు. వాళ్ళు యాక్చువల్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తున్నారు. డిగ్రీకి చాలా తక్కువ లేదు, డిగ్రీకి జూనియర్ కాలేజ్ కి చాలా తక్కువ కదా, 6,000 10,000 లోపే ఇస్తున్నారు. అది చాలా తక్కువ ఉంది, ఇంకా పెంచాలి కొంచెం దాన్ని. యాక్చువల్ నిజానికి అయితే పెంచాలి. ఆ 6,000 10,000 కూడా ఇప్పుడు 2-3 సంవత్సరాలు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? డిగ్రీ కాలేజ్ అదొకటి 6,000 సరిపోదబ్బా. ఎందుకంటే చాలా మంది 80% పిల్లలు కూడా కొన్ని కాలేజీలలో రీఎంబర్స్మెంట్ మీద బతుకున్నాయి కాలేజీలో. అవును, అలాంటి కాలేజీలో మీరు 6,000 8,000 10,000 ఇస్తే ఆ టీచర్ శాలరీ ఎక్కడ ఇస్తారు వాళ్ళు? అందుకనే టీచర్స్ పెట్టడం లేదు వాళ్ళు. ఇదంతా కొంచెం కూలంకషంగా స్టడీ చేసిన అవసరం కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకనే స్టాండర్డ్స్ స్టడీ చేస్తే అసలు ఏ కాలేజ్ ఎట్లా ఉంది. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈవెన్ ప్రైవేట్ కాలేజ్ లో కూడా పిల్లలకి అటెండెన్స్ పెట్టండి, ఎఫ్ఆర్ఎస్ పెట్టండి, అట్లాగే లెక్చరర్స్ కి అక్కడ పనిచేసిన లేదని ఎఫ్ఆర్ఎస్ పెట్టండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అప్పుడు మనకు ఆ స్టాండర్డ్స్ అర్థమవుతాయి. అట్లా దాంతో పాటుగా ఇంకా మిగతా మౌలిక సదుపాయాలు ఎట్లా ఉన్నవి, మిగతా అవుట్కమ్స్ ఎట్లా ఉన్నవి, ఎడ్యుకేషన్ అవుట్కమ్స్, క్వాలిటీ అవుట్కమ్స్ అన్నిటి మీద స్టడీ చేసి దానికి ర్యాంకింగ్ ఇవ్వాలి, గ్రేడింగ్ ఇవ్వాలి. ఇది ఏ గ్రేడ్ లో ఉందా, బి ఉందా, సి ఉందా, డి ఉందా అని. ఉదాహరణకు డి గ్రేడ్ లో ఉన్న వాటి అన్నిటికీ కూడా రీఎంబర్స్మెంట్ ఇవ్వకండి. అప్పుడు ఆ కాలేజీలో మూత పడిపోతే పిల్లలకు కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది కనీసము. అట్లా కొన్ని సిస్టమ్స్ మెకానిజమ్స్ మనం పెట్టాల్సిన అవసరం ఉంది దాని మీద. సార్, డిఎడ్ మీద మీరు ఇచ్చిన రికమెండేషన్ అసలు మీ పర్వ్యూలో లేదు ఎట్లా? అది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కదా, డిఎడా బిఎడా? మేము పరిధులు గిరిదులు ఆలోచన చేయలేదండి, పిల్లలకి ఏది మంచి అని ఆలోచన చేశాము. బట్ అది ఎట్లా పాసిబుల్? నేషనల్ ఎన్సిటీ కదా ఆ విషయంలో. డిఎడ్ ఎందుకంటే అదేమన్నా మార్క్స్ లో ఉందా, ఎక్కడ ఉందండి? అది ఢిల్లీలో ఉంది కదా, స్టేట్ గవర్నమెంట్ పరిధి కాదు కదా ఎన్సిటీ. ఎన్సిటి కూడా ఎన్సిటి ఇండిపెండెంట్ పనిచేస్తుందా, లేదా అన్ని రాష్ట్రాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని పనిచేస్తుందా? రీసెంట్ గానే వాళ్ళు పెట్టింది 10 సంవత్సరాల క్రితమే డిఎడ్ అన్నది పెట్టారు. డిఎడ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్. మనకి ఇంతకుముందు పాత కాలంలో టీచర్ ఎలిజిబిలిటీ ఓన్లీ మెట్రికులేషన్ ఉంది. మరి అదే మెట్రికులేషన్ తో పోదామా ఇంకా ఫ్యూచర్ లో? సో అది కాస్త కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఇంటర్మీడియట్ వరకు వచ్చింది.
ఇప్పుడు మేమేం చేసామంటే ఇంటర్మీడియట్ సరిపోదు, ఎందుకంటే మేము అన్ని దేశాలలో స్టడీ చేసాం అబ్బా. సో ప్రతి దేశంలో టీచర్ ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ తో లేరు, ప్రతి చోట మినిమం డిగ్రీ ఉంది. కొన్ని చోట్ల ఫిన్లాండ్ లాంటి దేశాలలో పీజీ ఉంది. ఈవెన్ ప్రీ ప్రైమరీ కూడా పీజీ కావాలి అక్కడ, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలి. సో ఇప్పుడు మనకి ఇంతకుముందులా కాదు, మనకి ఇంతకుముందు పాతకాలంలో 70లలో 60లలో మెట్రికులేషన్ పూర్తి చేసే వాళ్ళు లేరు మనకు, అందుకని టీచర్లను వాళ్ళనే పెట్టుకున్నాం. ఈ రోజు మనకి పీజీలు చేసిన వాళ్ళు కూడా కుప్పలు ఉన్నారు, బీడీ చేసిన వాళ్ళు కూడా కుప్పలు ఉన్నారు, చాలా మంది డిగ్రీ చేసి డిఎడి చేస్తున్నారు. మరి మళ్ళీ ఎలిమెంటరీ ప్రైమరీ ఎందుకు అదొక విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే మన టీచర్ల రిక్రూట్మెంట్ లో బీడీలు పనికిరాట, ఓన్లీ డీడీలు పనికి వస్తారట. సో అందుకని మేము డిఎడ్ అంటేనే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ స్పెషల్లీ ట్రైన్ ఉండాలని పెట్టిన కోర్సు కదా, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కు అదే. అందుకనే బీఈడిని మేము 2 రకాలు డివైడ్ చేసి, బీఈడి ఎలిమెంటరీ అండ్ ప్రీ ప్రైమరీ కలిపి బీఈడి ఒకటి పెట్టండి, హై స్కూల్ కి ఒక బీఈడి పెట్టండి సెకండరీ ఎడ్యుకేషన్, కానీ 2 రకాల బీఈడీలు మేము చూసి. అంటే ఈ రికమెండేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్సిటికి చెప్పాలి అంతే మీ ఉద్దేశం? లేదా చట్టం చేయాలి. చట్టం ఎట్లా చెల్లుబాటు అవుద్ది? ఎన్సిటి సుప్రీంకోర్టు ఎట్లా నిలబడుతుంది అనేది మళ్ళీ మా అందరం కూర్చొని డిస్కస్ చేద్దాం అబ్బా. అట్లాగే వాళ్ళతో అడ్వకేట్స్ ఇదివరకు బిఎడ్ డిఎడ్ అని 2008లో ఓకే అని చెప్తేనే దాన్ని హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఫస్ట్ ఏది మంచితో డిసైడ్ చేసి దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో 2వ స్టేజ్ లో ఆలోచన చేయాలి, ఇప్పుడే కాదు ఆలోచన చేసేది. అంటే ఫస్ట్ మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 2008లో కొట్టేశారు బిఎడ్ డిఎడ్ ఇద్దరికి ఎలిజిబుల్ అంటే. అది 2008 కదా, ఇప్పుడు మనం 2026లో ఉన్నాం కదా. అంటే అది తీసుకొచ్చిన మీరు చెప్పిన దాన్ని డిఎడ్ బిఎడ్ ఇద్దరు ఎలిజిబుల్ అంటేనే తీసుకొచ్చిన పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు జడ్జిలు వేరు, ఇప్పుడు జడ్జిలు వేరు. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి చాలా ఆర్టికల్స్ నే జడ్జి బెంచే మారిపోతుంటాయి. సో ఎందుకు దాన్ని ఇప్పుడు ఎందుకు ఆలోచన చేస్తున్నారు? సో స్టేట్ గవర్నమెంట్ పాలసీ చేయండి, రూల్స్ చేయండి, దెన్ లెట్ దెమ్ గో టు కోర్టు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ముందే వాళ్ళు కోర్టుకు పోతారని చెప్పి మేము పాలసీ చేయకుండా ఉంటారా ఏంది? అంటే కోర్టు పోతే కొట్టేసింది ఇదివరకు, ఆల్రెడీ అది నడుస్తుంది. ఇంకా 2008లో మనం 2026లో ఉన్నాం. బట్ స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ సుప్రీం కోర్ట్. అది హైకోర్టు కొట్టేసింది, స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ సుప్రీం కోర్ట్. అది సెకండరీ అబ్బా. ముందు రికమెండేషన్ చేయండి, ముందు పాలసీ చేయండి. అది ఎట్లా నిలబడాలి కోర్టులో, ఏం చేస్తే కోర్టులో మనం గెలుస్తాం అనేది దానికి తగ్గట్టుగా పాలసీ చేసుకుందాం. కానీ ఏది బెస్ట్ పిల్లలకి అనేది మనం ఫస్ట్ ఆలోచన చేయాలి కదా. సార్ ఇంకో ఇంపార్టెంట్ రికమెండేషన్, ప్రమోషన్ లో మెరిట్ ఆధారంగా ఇవ్వాలి, బ్యాచ్ ఆధారంగా కాదు. 2006 బ్యాచ్ కు వరుసగా ఇవ్వడం కాకుండా 2007, 2008 అయిపోయింది, మన డిస్కషన్ అయిపోయింది. 50% ప్రమోషన్, 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ దాంట్లో అయిపోయింది డిస్కషన్. అది కాదు, నేను ప్రమోషన్స్ ఇవ్వడానికి మీరు చెప్పారు కదా, నాట్ ఓన్లీ హెచ్ఎం అనట్లేదు, ప్రమోషన్స్ కి బ్యాచ్ ఆధారంగా కాదు, వాళ్ళ మెరిట్ ఆధారంగా ప్రతిసారి రెగ్యులర్ అసెస్మెంట్ జరగాలి, సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయని వాళ్ళ డిస్మిస్ చేయాలన్నారు సర్వీస్ నుంచి. ఇప్పుడు మనకి ఏమైతుందంటే గవర్నమెంట్ లో చూడండి, ఇంతమంది అవినీతి చేస్తున్నారు, ఇంతమంది అసలు పనులు చేయకుండా, పనులు కొట్టుకుంటా బిజినెస్ చేసుకుంటున్నారు. ఒక్కరన్నా డిస్మిస్ చేశారండి గత 10 సంవత్సరాల్లో, 15 సంవత్సరాల్లో? ఎందుకు డిస్మిస్ చేయరు మనము? అసలు ఈ డిస్మిస్ చేయకుండా ఉన్న ప్రైవేట్ అట్లాగే ఉంటారా? ప్రైవేట్ డిస్మిస్ చేయరా? గవర్నమెంట్ ఎందుకు చేయరు? ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఫండమెంటల్ క్వశ్చన్స్. సో మనము సిస్టమ్ని పెంచుకోవాలంటే, ఇంప్రూవ్ చేయాలంటే, సో అటు క్యారెట్ ఇవ్వాలి, ఇటు కోడా పట్టుకోవాలి, 2 చేయాలి. కానీ ఉత్తర క్యారెట్ ఇచ్చుకుంటూ పోతే సిస్టమ్ డెవలప్ అయిద్దా ఏంది? అంటే ఇప్పుడు నన్ను ఓపెన్ గా ఏది సిస్టమ్ బాగుంటుంది మాట్లాడకూడదు అంటారా? చెప్పొచ్చు, మీరు ఓపెన్ గా మీ రికమెండేషన్ మీరు చెప్పొచ్చు, చెప్పడానికి అదే చెప్పాను. కానీ చెప్పిన తర్వాత ఫీడ్బ్యాక్ కూడా నెగటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది, దేనికైనా వస్తుంది. రానియండి, మీరు దానికి గవర్నమెంట్ అప్రోప్రియేషన్ తీసుకుంటుంది, పొలిటికల్ గా డెసిషన్ తీసుకుంటుంది. సో ఏం చేస్తే బాగుంటుంది ఫర్దర్ గా అన్ని మాట్లాడుకుంటారు వాళ్ళు కూడా. ఇలా మేము పెట్టగానే రేపటి నుంచి జీవో ఇస్తారా ఏంది ఇంప్లిమెంటేషన్? ఈ ప్రమోషన్ సంబంధించి మెరిట్